ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ రాజకీయ నాయకుడు ఎవరిని కలుస్తారో రాజకీయ విశ్లేషకులకే అంతుపట్టడం లేదు. ఎవరు ఎవరిని కలిసినా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, విషయాలు తెలుసుకునేందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా ఏలూరులోని మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమ నేతగా పేరుపడిన ముద్రగడ పద్మనాభం మాగంటి బాబును కలుసుకోవడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ కొనసాగుతోంది. వారిద్దరిలో ఏ ఒక్కరూ కూడా నోరు విప్పలేదు. ఎందుకు కలిశారో చెప్పలేదు. ఎందుకు కలిసి ఉంటారబ్బా, ఏమి చర్చించారు? ఏదేమైనా వీరిద్దరి భేటీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీసింది. వస్తారనుకోలా పిలిచిన తప్ప సార్ నేను మనలో తెలుగుదేశం మొన్న చెప్పారు రవీంద్ర అని పేరు పెట్టుకున్నారు. మన క్యారెక్టర్ చూసాను సార్. ఒక అబ్బాయి అండి, ఆ పేరు తప్పనిసరి వచ్చేసిందండి. అయితే పిలుపు మాత్రం రవీంద్రని పిలుచుకుంటా ఉన్నానండి. రవీంద్ర చౌదరి అయితే ఎంఆర్సి అందరూ ఎలక్షన్ కూడా వచ్చారు కదా, రోజు మొత్తం తిరిగి ఏం లేదండి. పెద్ద కూడా దాదాపు ఎక్కిస్తారు నాకంటే పెద్ద రాజ్యాంగం నా రాజ్యాంగం మన కాళ్ళు ఎక్కుతారు. ఉంటా సార్.